అందరికీ మరణాత. దేవుని యొక్క మహాకృపను బట్టి మరి పునరుద్ధాన ప్రత్యక్ష దినాల్లో ఉన్నాం కాబట్టి దేవుడు మనల్ని, మన కుటుంబాల్ని, మన ఆత్మీయ జీవితాన్ని ప్రభు యొక్క మహిమ పునరుద్ధాన పుస్తకంతో ప్రభు మనల్ని దీవించి ప్రభు మహిమ పొందును గాక. ఆమేన్. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 42వ వచనాన్ని ధ్యానించుకుందారు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 42వ వచనం నుండి, మృతుల పునరుద్ధానమును అలాగే శరీరము క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడెను, ఘనహీనమైనదిగా విత్తబడి మహిమ గలదిగా లేపబడును, బలహీనమైనదిగా లేపబడి బలమైనదిగా లేపబడును. ప్రకృతి సంబంధమైన శరీరముగా విత్తబడి ఆత్మ సంబంధమైన శరీరముగా లేపబడును. ప్రకృతి సంబంధమైన శరీరం ఉన్నది కనుక ఆత్మ సంబంధమైన శరీరము కూడా ఉన్నది. ప్రార్థన చేసుకుందాం. సర్వకృపానిధి, దయగలిగిన, కృప కలిగిన, మహిమ కలిగిన నీ పరలోకపు కృప మహదైశ్వర్యములను అందించడమే పరలోకపు ప్రభువా, నీ ఘనమైన నామమునకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు, ప్రణతులు, వినతులు చెల్లించుకొనుచున్నాం. కొద్ది వారము నీ వాక్యపు పొదుగులో మమ్మల్ని చేర్చుకొని పరిశుద్ధాత్మ తండ్రి గారి యొక్క నడిపింపు, సహాయ సహకారముల చేత నీ వాక్యము ద్వారా మా ఆత్మకు బలమును, శక్తిని, పునరుద్ధాన ప్రభావమును మీరు అందించము నాయనా. నీ కార్యక్రమంతో నీ యొక్క చిత్తానుసారముగా మేము నీ ప్రత్యక్షతలు అందుకొనగలిగే యోగ్యత, నడిపింపు, సహాయము, సహకారము మాకు మా యొక్క ఆత్మీయ జీవితానికి నిండుగా నీవు అందించి మీరు మహిమను పొందమని మహిమనాథుడగు యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. త్రిత్వ దేవుని దీవెనలు, ఆశీర్వాదములు, శుభములు, జయములు, ధన్యతలు, ప్రభు యొక్క పునరుద్ధానపు బలము, పునరుద్ధానపు తేజస్సు, పునరుద్ధానపు శక్తి, పునరుద్ధానపు ఆత్మీయ ప్రత్యక్షతల అనుభవం ప్రభు మనకి, మన యొక్క ఆత్మీయ జీవితానికి నిండుగా అందించి ప్రభువు మహిమ పొందును కాక. ఆమేన్. దేవుని యొక్క ఆత్మీయ కార్యక్రమంలో మనం గమనించినట్లయితే, పునరుద్ధానము అనగా ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత మహిమ శరీరముతో తిరిగా లేచుటను పునరుద్ధానము అంటారు. ఇలాగ మహిమ శరీరముతో లేదంటే గనక అక్షయమగు దేహముతో లేచి బ్రతుకుటను, ఆ యొక్క బ్రతుకులో మరలా మరణం అనేది రాజ్యము లేకుండా అక్షయ దేహముతో ప్రభు యొక్క స్థితిని బట్టి నిత్యము జీవించుటను పునరుద్ధానము అంటారు. పునరుజ్జీవము వేరు. లాజరు గారు, అలాగనే నాయనీరు యొక్క విధవరాలి యొక్క మరి కుటుంబంలో కూడా మరి లేచినట్లుగా మనం యేసుక్రీస్తు ప్రభు చనిపోయిన వారిని కొంతమందిని బ్రతికించారు. కానీ ఈ బ్రతికించినా సరే మరలా వారు చనిపోయారు. ఎందుకు ఈ మాటను మనం జ్ఞాపకం చేసుకోవాలంటే, పునరుద్ధానము అనగా బ్రతుకుతారు, మహిమ శరీరంతో తిరిగి లెగుస్తారు, కానీ వారికి మరణం ఉండదు. పునరుజ్జీవము అనగా వీరు బ్రతుకుతారు కానీ మరలా చనిపోతారు. లాజరు గారు బ్రతికారు, మరలా చనిపోయారు. బైబిల్ గ్రంథంలో కూడా మరి విధవరాలి యొక్క కుమారుడి విషయంలో, మరి ఒక ప్రాంతపు కుమార్తె విషయంలో ప్రభు అక్కడక్కడ మృతులను లేపినట్లుగా మనం చూడగలుగుతాం. కానీ వారు చనిపోయారు. ఇలాగా బ్రతికి చనిపోయే స్థితిని ఏమంటారనేసి అంటే పునరుజ్జీవము అంటారు. కానీ మనం చదువుకున్న వాక్యంలో జాగ్రత్తగా మనం గమనిస్తే కనుక మృతుల పునరుద్ధానము అలాగే శరీరము క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడెను. శరీరము క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడును.
దేవుని యొక్క ఆత్మీయ కార్యక్రమంలో జాగ్రత్తగా మనం గమనిస్తే గనక ఈ క్షయమైన శరీరము పాపము ద్వారా వచ్చింది. పాప ఫలితము అనుభవించుట ద్వారా ఏదేను తోటలో ఆదాము అవ్వలు మహిమ శరీరంగా ఉన్నప్పటికీ సరే దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించుట వలన అక్షయమగు దేహమును పోగొట్టుకొని క్షయమగు దేహమునకు మార్చబడ్డారు. రక్తమాంసములు కలిగిన శరీరముగా మార్చబడ్డారు. వారి యొక్క జీవితంలో మనం గమనించినట్లయితే ఆదాము అవ్వల యొక్క ఆత్మీయ జీవితము బట్టి మనం జాగ్రత్తగా నేర్చుకోవలసింది ఏంటంటే ఆజ్ఞాతిక్రమము దేవుని యొక్క మాటను కాదని, దేవుని యొక్క కార్యమును కాదని అపవాదిని ఆశ్రయించిన తర్వాత, ఆజ్ఞాతిక్రమము చేసిన తర్వాత వారు దేవుని యొక్క ఆత్మీయ జీవితంలో ఉన్నటువంటి మహిమ శరీరాన్ని పోగొట్టుకున్నారు, మహిమ స్థితిని పోగొట్టుకున్నారు, మహిమ పరిచర్యను పోగొట్టుకున్నారు, దైవ సంబంధమైన ప్రభావమును పోగొట్టుకొని వారు శరీరము మానవ శరీరముగా మార్చబడింది. శరీరంకి మేము దిగంబరత్వం వచ్చింది, ఆత్మకు దిగంబరత్వం వచ్చింది, హృదయములోనూ మోసం వచ్చింది. అందుకని దేవుని యొక్క వాక్య క్రమములో జాగ్రత్తగా మనం గమనించగలిగితే కనుక ఆది కాండంలో మనం చాలాసార్లు చదువుకున్నాం. మంచి చెడులను తెలివిని చోక్ష ఫలములను తినకూడదు, నీవు వాటిని తినుదినమున నిశ్చయంగా చచ్చదవని నరునికి ఆజ్ఞాపించెను. దేవుని యొక్క కార్యక్రమంలో జాగ్రత్తగా మనం గమనించగలిగితే గనక ఆదాము అవ్వలు దేవుని ఆజ్ఞను అతిక్రమించకుండా ఉన్నంత వరకు కూడా, దేవుని మాటకు లోబడినంత వరకు కూడా, దేవుని మాటకు విధేయత చూపించినంత వరకు కూడా వారు దైవ సంబంధమైన లక్షణాలతో ఆత్మను దైవ సంబంధమైన స్థితిలో అలంకరించుకున్నారు. కానీ దేవుని యొక్క ఆజ్ఞను కాదని అపవాదిని ఆశ్రయించి ఆజ్ఞను అతిక్రమించిన తర్వాత వారి ఆత్మీయ జీవితం దిగంబరత్వంగా మారిపోయింది. దిగంబరత్వము అనగా శరీరముకేమో దిగంబరత్వం వచ్చింది, ఆత్మకు కూడా దిగంబరత్వం వచ్చింది. వారి యొక్క ఆత్మీయ జీవితంలో దైవ సంబంధమైన నీతిని పోగొట్టుకున్నారు, దైవ సంబంధమైన పరిశుద్ధతను పోగొట్టుకున్నారు, దైవ సంబంధమైన యథార్థతను పోగొట్టుకున్నారు, దైవ సంబంధమైన విధేయతను పోగొట్టుకున్నారు, దైవ సంబంధమైన స్థితిని పోగొట్టుకొని కపటము కలిగిన, వంచన కలిగిన, మోసము కలిగిన, దేవుణ్ణి మోసపరిచే, భ్రమపరిచే దురాత్మ సంబంధమైన స్థితిలోనికి వారు దిగజారిపోయారు. అందుకని దైవ సంబంధమైన ఆత్మగా ఉన్నవారు ఎలాగ మార్చబడిపోయారంటే దిగంబరత్వము కలిగిన ఆత్మగా మార్చబడిపోయారు. శరీరమేమో క్షయమైన శరీరముగా మార్చబడిపోయింది. క్షయము అనగా కొంతకాలమే ఉంటుంది కానీ తర్వాత అది నశించిపోతుంది. అక్షయము అనగా అది ఎప్పుడు కూడా జీవించేదే, దానికి మరణము లేదు. అందుకనే వాక్యంలో మనం చదివితే కనుక ఈ క్షయమైన శరీరము ఎక్కడ నుండి వచ్చింది అనేసినంటే దేవుని యొక్క మాటను తృణీకరించట ద్వారా వచ్చింది, దేవుని యొక్క మాటను త్రోసివేయట ద్వారా వచ్చింది, దేవుని యొక్క మాటను వినకపోవటం ద్వారా, సైతానును ఆశ్రయించడం ద్వారా, దేవుడు చేయొద్దన్న పని చేయటం ద్వారా శరీరానికేమో దిశములు కప్పుకోలేని బలహీనతలోనికి వచ్చారు. ఆత్మేమో దిగంబరత్వంగా మారిపోయింది, హృదయమేమో మోసకరంగా మారిపోయింది. ఇది దేవుని యొక్క సన్నిధికి మరి సరైనది కాదు. కాబట్టి దైవ సన్నిధి సంబంధమైన, దైవ సహవాస సంబంధమైన, దేవునిని చేర్చుకునే ఏర్పాటు సంబంధమైన ఏదేను తోటను వారు విడిచిపెట్టవలసి వచ్చింది.
ఏదెను తోటలో ఉన్నప్పుడు దేవుని యొక్క ఆజ్ఞను కాదన్నారు కాబట్టి ఏదెను తోట లోపల నుంచి బయటకు వచ్చేటప్పటికి వారి శరీరము క్షేమగు శరీరముగా, అనగా భౌతికమైన రక్తమాంసములు కలిగిన శరీరముగా మార్చబడిపోయి, పాపము ద్వారా వచ్చిన ఈ యొక్క రక్తమాంసములు కలిగిన స్థితి దేవుని రాజ్యమును స్వతంత్రించుకోదు. అనగా క్షయమైనది అక్షయత కలిగిన దాన్ని సంపాదించుకొనలేదు. శరీర సంబంధమైన స్థితి, లోక సంబంధమైన స్థితి, పాప సంబంధమైన స్థితి దైవ సంబంధమైన స్థితిని చేరుకోలేదు. చేరుకున్నా సరే నిలువలేదు, నిలువినప్పటికీ కూడా నిలుపుకోలేదు. ఇందుకు ఈ మాటను మనం జ్ఞాపకం చేసుకోవాలనిసనంటే, దేవుని యొక్క ఆత్మీయ కార్యక్రమంలో జాగ్రత్తగా మనం చదవబడిన భాగాన్ని చూస్తే గనక, మృతుల పునరుద్ధానము అనగా శరీరము క్షయమైనదిగా విత్తబడి మహిమ కలిగినదిగా లేపబడెను, ఘనమైనదిగా విత్తబడి మహిమ కలిగినదిగా లేపబడును, బలహీనమైనదిగా విత్తబడి బలమైనదిగా లేపబడును. అనగా క్షయమైన శరీరము చనిపోయినప్పుడు, పాప సంబంధమైన స్థితి, భౌతికమైన భూలోక సంబంధమైన జీవితంలో అది బ్రతకనివ్వలేనప్పుడే ఆత్మ అక్షయమగు స్వభావాన్ని సంపాదించుకుంటాను. అక్షయమగు స్వభావము దొరుకు స్థలము సంఘము. అక్షయమగు స్వభావము దొరుకు స్థలము యేసుక్రీస్తు ప్రభు శిరస్సుగా ఉన్నటువంటి సంఘము. యేసుక్రీస్తు ప్రభు యొక్క సహవాసము కలిగిన సంఘములో ఒక విశ్వాసి క్షయమైన వాటిని అన్నింటినీ విడిచిపెట్టుకుని వచ్చి దేవుని దగ్గర స్థిరపడినప్పుడు శాశ్వతమైన నిత్య సంబంధమైన నిత్య జీవము కలిగిన వాటిని దేవుని యొక్క స్థితిని బట్టి సంపాదించుకోగలం. లోకములో ఉండి, పాపములో ఉండి, నైజ బుద్ధితో ఉండి దైవ సంబంధవి దొరకమంటే దొరకవు. దైవ సంబంధమైన జ్ఞానము, దైవ సంబంధమైన ఆలోచన, దైవ సంబంధమైన స్థితి దేవుని దగ్గర మాత్రమే దొరుకుతుంది, కానీ లోకములో కానీ లోక పనుల్లో కానీ దొరకదు. ఎందుకు ఈ మాటను మనం జ్ఞాపకం చేసుకోవాలనిసనంటే, యోబు గారి గ్రంథము 34వ అధ్యాయము 11వ వచనంలో చూస్తే గనక, యోబు గారి ద్వారా ప్రభు మనకు తెలియచేస్తున్నమాట, నరుని క్రియలకు తగ్గట్టుగా ఫలము ఆయన వారికి ఇచ్చను, అందరికీ వారి వారి మార్గములు బట్టి వారికి బలమిచ్చెను. నరుల క్రియలకు తగినట్టుగా ఫలము దేవుడు మానవులకు ఇచ్చేవాడు. ఆదాము గారి యొక్క క్రియను బట్టి ఆదాము గారి యొక్క ఫలము ఆయన అనుభవించుకున్నారు. ఏ ఫలం అనుభవించుకున్నారు? దైవ సంబంధమైన ఫలమును పోగొట్టుకొని భూలోక సంబంధమైన దుష్ట స్వభావము ద్వారా దుష్ట ఫలమును ఆయన సంపాదించుకున్నారు. అనగా సఫలము చేసే సర్వశక్తిమంతుణ్ణి విడిచిపెట్టి అపాయము చేసే, ఆత్మను ఆర్పివేసే అపవాది సహవాసములోనికి వెళ్ళిపోయాడు. కాబట్టి ఆదాము గారి యొక్క జీవితంలో మరణము ప్రారంభమయ్యింది. అనగా క్షయమగు దేహము మరణముకు పాత్రగా మార్చబడే, క్షయకరమైన దేహము నిత్య జీవములోనికి నడిపించదు. క్షయకరమైన ఆలోచనలు, లోక సంబంధమైన తలంపులు, లోక సంబంధమైన పాప సంబంధమైన వ్యాధి సంబంధమైన తలంపులు దేవుణ్ణి చేర్చుకోనివ్వవు. ఎందుకు ఈ మాటను మనం జ్ఞాపకం చేసుకోవాలనిసనంటే, దేవుడు ఎవరి క్రియలను బట్టి వారికి ప్రతిఫలం ఇచ్చే దేవుడు. దైవ సంబంధమైన పనులను బట్టి దైవ దీవెనలు పొందుకుంటాం. లోక సంబంధమైన పనులను బట్టి దేవుణ్ణి దూరము చేసుకోవడం ద్వారా దీవెనను పోగొట్టుకుంటాం.
లోక సంబంధమైన, పాప సంబంధమైన, వ్యాధి సంబంధమైన, మోస సంబంధమైన, కపట సంబంధమైన, వంచన సంబంధమైన, లోభ సంబంధమైన పనులలో ఉండి స్వభావమును మార్చుకొనకుండా దేవుని చేత దీవెనలు పొందాలని ఆశపడటం ఎటువంటి స్థితి అనిసినంటే సోమరి కలిగిన స్థితి. సోమరితనం కలిగిన జీవితం ప్రతిఫలాన్ని ఇవ్వదు, కానీ ఉన్న స్థితిని అంతటిని కూడా పోగొట్టేది. దేవుని యొక్క ఆత్మీయ జీవితంలో విశ్వాసి మరణము ఎప్పుడూ కూడా అది నిద్రగా ఉండాలి, కానీ అది ఆత్మను ఆర్పివేసే క్షేమకు స్వభావము ధరించిన స్థితిలో ఉండకూడదు. అనగా దేవుని యొక్క ఆత్మీయ జీవితంలో ఒక మనిషి బ్రతికిన తరువాత, అనగా భూమి మీద బ్రతికినంత కాలము కూడా దైవ సంబంధమైన అనుభవంలోనికి వచ్చినప్పుడు, దైవ సంబంధమైన స్వరూపంలోనికి వచ్చినప్పుడు, దైవ సంబంధమైన పోలిక కోసం దేవుని దగ్గర మోషే గారి వలె స్థిరపడినప్పుడు ఆ యొక్క దేహము దేవుని శక్తి ద్వారా అక్షయ దేహముగా మార్చబడుతుంది. అక్షయ దేహము దాల్చితి నీవు ఆనందముందివి అని తండ్రి గారు, దైవజనులు దేవదాసయ్య గారు మన పాటల్లో రాస్తారు. అక్షయ దేహము దాల్చితి నీవు ఆనందముందుమి, లక్షల కొలది శ్రమలు వచ్చిన లక్ష్యము పెట్టకుమి. ఈ దేహము దాల్చటానికి దేవుని కుమారుడిగా యేసుక్రీస్తు ప్రభువే సాతానును, అపవాది క్రియలను, లోకపు నేరమును, రోమా ప్రభుత్వపు యొక్క మరి దుస్థితులన్నింటినీ, మానవుల యొక్క అల్లరి కేకలను, మూర్ఖత్వమును, క్రూరత్వమును, కోపమును, లోభమును, వంచనను, లేని నేరములను, లేని నిందలను, లేని అవమానములను, చేయని పాపములను, చేయని పాప ఫలితములు అన్నింటినీ కూడా దేవుడు భరించాడు, సహించాడు. దేవుడు వీటినన్నింటినీ కూడా వేటి ద్వారా జయించాడనిస్తానంటే పరలోకపు పునరుద్ధానపు బలమును బట్టి జయించాడు. అనగా పునరుద్ధానపు పండుగలో ఏమున్నదనిస్తారంటే జయము ఉన్నది. పునరుద్ధానపు బలములో ఏమున్నదనిస్తారంటే దేవుని కార్యమును లక్షల కొద్ది శ్రమలు వచ్చిన లక్ష్యము పెట్టని స్థితి పునరుద్ధానపు బలములో ఉన్నది. పునరుద్ధానపు బలము క్షయమైన వాటిని లెక్క చేయదు. అక్షయమైన వాటి కోసం ఆశపడి, అక్షయమైన వాటి కోసం ఆసక్తి చూపించి, అక్షయమైన వాటి కోసం పరిశుద్ధాత్మ తండ్రి గారి యొక్క సహవాసంలో చేరుకొని దైవ సంబంధమైన బ్రతుకు కోసం ప్రయాసపడే బ్రతుకు పునరుద్ధానపు ఆసక్తి కలిగిన బ్రతుకు. ఎందుకు ఈ మాటను మనం నేర్చుకోవాలనిసనంటే భూమి మీద ఎన్నో విత్తనాల ద్వారా ఎన్నో చెట్లు ఉన్నాయి. ఈ ఎన్నో చెట్లకు కూడా ప్రభు విత్తనాలు ఇచ్చాడు. కానీ ఈ తోటలో ప్రభు ఏదేను తోటలో ఆదాము అవ్వలను తినద్దన్న ఫలము తినుట ద్వారా దేవుడి యొక్క ప్రథమ ఫలమును వారు కోల్పోయారు. దేవుని యొక్క ప్రథమ ఫలపు వరుసను అవ్వలు కోల్పోయారు. ఎందుకు ఈ మాటను మనం జ్ఞాపకం చేసుకోవాలనిసరంటే పునరుద్ధానపు బలము ఏమి చేస్తుందనిసరంటే ప్రథమ ఫలము యొక్క వరుసలోనికి నడిపిస్తుంది. పునరుద్ధానపు శక్తి ఎక్కడికి నడిపిస్తుంది అనిసరంటే ప్రభు దృష్టిలో జాసత్వపు వరుసలోనికి నడిపిస్తుంది. అందుకని కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 20వ వచనంలో చూడగలిగితే గనక, ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతుల్లో నుండి లేపబడి ఉన్నాడు. ఇప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు లేపబడిన స్థితి, ఆయన లేచాడు అను స్థితి ఏ స్థితి అనిసరంటే ప్రథమ ఫలము వంటి స్థితి. అనగా అంతకు ముందు కానీ
అంతకు తర్వాత కానీ ఎవరు కూడా ఇలాగా ప్రభువు యొక్క స్థితిని బట్టి చనిపోయి శాశ్వతమైన అక్షయ దేహము ధరించుకొని పరలోకానికి వెళ్ళిన వారు ఎవరు కూడా లేరు. యేసుక్రీస్తు ప్రభు ఒక్కడు మాత్రమే ప్రథమ ఫలముగా దేవుడి యొక్క తండ్రి కుడిపార్శ్వముల దగ్గరికి వెళ్ళి నేనుండు స్థలమున మీరును ఉండులాగున పని నిమిత్తమై యేసుక్రీస్తు ప్రభు భూమి మీద నుండి ఆరోహణమై పరలోకానికి వెళ్ళారు. ఎందుకు ఈ మాటను మనం గ్రహించుకోవాలని అంటే, పాపము ప్రథమ ఫలము వరుసలోనికి నడిపింపదు. అపవాది ప్రథమ ఫలముగా మనల్ని మారనివ్వదు. పాపము, లోకము, శాపము దేవుణ్ణి ప్రథమ ఫలముగా ఉండకుండాదని ఎన్నో ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా ఈ పునరుద్ధానపు బలము, ఈ పునరుద్ధానపు ప్రభావము, ఈ పునరుద్ధానపు శక్తి యేసుక్రీస్తు ప్రభువుని ఎలాగ నిలిపిందని అంటే, పరలోకము అంతటి ఎదుటను సర్వ సృష్టి అంతటి ఎదుటను ప్రథమ ఫలముగా యేసుక్రీస్తు ప్రభువుని నిలువబెట్టింది. ఈ పునరుద్ధానపు బలము ఏ బలము అని అంటే, ప్రభు పరలోకముల నుంచి తండ్రి చిత్తమును నెరవేర్చడానికి భూమి మీద ఆయన సేవా సంకల్పంలో ఉన్నటువంటి స్థితే ఈ పునరుద్ధానపు బలము. ఈ పునరుద్ధానపు బలము పడిపోయినా సరే లేపుతుంది. అందుకనే యేసుక్రీస్తు ప్రభువుకి లేవటం అలవాటు, లేపటం అలవాటు. యేసుక్రీస్తు ప్రభు లేపగలిగేవాడు. యేసుక్రీస్తు ప్రభు పడిపోయిన వారిని లేపేవాడు. అందుకనే తండ్రి గారు దైవ లక్షణాల స్థుతులు, దేవుడు అతి పరిశుద్ధుడైన దేవుడు, చాలా అతి పరిశుద్ధం కలిగిన దేవుడిగా ఆ యొక్క లక్షణాల్లో మనం చూస్తాం. అతి పరిశుద్ధత కలిగిన దేవుడే పాపము చేస్తే దేవుడు ఎలాగవుతాడు అనగా, పరిశుద్ధత అనగా నిలవబడుట, పాపము అనగా పడిపోవుట. పాపము చేసడం అంటే, పాపము చేయుట అంటే పడిపోవటమే. యేసుక్రీస్తు ప్రభువే ఒకవేళ దేవుడైన వాడే ఒకవేళ పాపము చేస్తే పడిపోయినట్లే. పడిపోయిన వాడు పడిపోయిన వాడిని లేపలేడు. నిలవబడేవాడు, శక్తి కలిగిన వాడు, లేవగలిగిన వాడే పడిపోయిన వాడిని లేపగలిగేవాడు. యేసుక్రీస్తు ప్రభువులో, ఆయనలో ఏ పాపమును కపటమును లేదు. పాపము అంటని వాడిగా ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు సిలువ మీద ఆ యొక్క శ్రమకాలములో శ్రమలు పొందుతుండేటప్పుడు ఒక తామరాకు మీద నీళ్లు వేస్తే గనక, ఆ తామరాకు మీద నీళ్లు వేస్తాం కాబట్టి తామరాకు తడిసిపోతుంది అని అనుకుంటారు చిన్నపిల్లలు, బుద్ధిహీనులు. కానీ ఎన్ని నీళ్లు పోసినా సరే తామరాకు మీద ఆ నీళ్లు లోపలికి ఇంకిపోవు. యేసుక్రీస్తు ప్రభువు మీద శిలువ శ్రమలో లోకము, పాపము, పాప ఫలితములు, దెయ్యములు, భూతములు, వాటి అనుచరులు, క్రూరులు, మూర్ఖులు, దుష్టులు, వ్యతిరేకులు, దేవునికి అంగీకారం కాని వారు అందరూ కూడా ఆయన్ను ఎన్ని మాటలు పెట్టినా, ఎన్ని శ్రమలు పెట్టినా, ఎన్ని శోధనలు కల్పించినా, ఎన్ని బాధలు ఏర్పాటు చేసినా సరే ఆ యొక్క పాప ఫలితము ఆయనను ఏం చేయలేకపోయిందని అంటే లోపలకు వెళ్ళలేకపోయింది. పాపం ఫలితము కానీ, పాప నైజము కానీ యేసుక్రీస్తు ప్రభువుని ఏం చెయ్యలేకపోయిందని అంటే పాపములోనికి నడిపించలేకపోయింది. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నానని అంటే, ఎన్ని శ్రమలు వచ్చినా నీతి కోసం
ఆకలి దప్పగల వారు ధన్యుడు అన్నట్టు, హృదయ శుద్ధి గల వారు ధన్యుడు అన్నట్టు, శ్రమలున్నా, బాధలున్నా, నిందలున్నా, లోకములో ఒంటరి వాడైనా, అందరూ కలిసి నిందించిన దేవుని నీతి కోసం హృదయాన్ని పరిశుద్ధంగా ఉంచుకొని ప్రభు పునరుద్ధానము వైపు ఏమయ్యాడనిసనంటే అడుగులు వేశాడు. అందుకనే తండ్రి గారి రాతల్లో మనం చూస్తాం, ఈ సైతాను అనుచరులు సిలువ దగ్గరకు వచ్చారు కానీ పునరుద్ధానము దగ్గరికి రాలేకపోయారు. పునరుద్ధానము దగ్గరికి ఎవరు వచ్చారని సరంటే పునరుద్ధానపు శక్తి కలిగిన, పునరుద్ధానపు బలము కలిగిన, పునరుద్ధానపు జ్ఞానము కలిగిన, పునరుద్ధానపు ప్రభావము, విజ్ఞాపన విధేయత కలిగిన ఆ యొక్క పరలోకపు దేవదూతలు వచ్చినట్లుగా అలాగున్న కొంతమంది విశ్వాసులు భూలోకములో ఆయన శిష్యులైనటువంటి వారు, మగ్దలేని మరి అనేటువంటి వారు, ఎమ్మాయి శిష్యులు అనేటువంటి వారు, అలాగున్న 500 మంది ఒక చోట ఇలాగ ప్రభు కొంతమందికి ప్రత్యక్షతలను అందచేశారు. ఏ ప్రత్యక్షతలను అందిస్తారంటే పునరుద్ధానపు ప్రత్యక్షతను అందించారు. ఈ పునరుద్ధానపు ప్రత్యక్షత ఎందుకోసం వచ్చిందని సరంటే ఆయన అతి పరిశుద్ధుడు కాబట్టి, అతి పరిశుద్ధుడైన దేవుడు పాపములుగా ఉన్న మనలకు, పాపులుగా ఉన్న మనలకు ప్రభు పునరుద్ధాన ప్రత్యక్షతను ఎందుకు అందిస్తున్నాడని సరంటే ఆయన తండ్రి దగ్గరకు ఎలాగైతే వెళ్ళాడో ఆయన మాట ప్రకారము నేనుండు స్థలములో మనము కూడా ఆయనతో ఉండటానికి, ఆయన మాట ప్రకారము ఆయన తండ్రి కుడిపార్శ్వంలో ఉన్నట్లు మనల్ని కూడా అక్కడికి మార్చుకోవడానికి ప్రభువు మనకు నేర్పిస్తున్న అక్షయమగు బోధ ఈ యొక్క పరలోకపు బోధ. ఎందుకు ఈ యొక్క అక్షయ శరీరమును మనం ధరించుకోవాలి? అక్షయ శరీరమును ధరించుకోకపోతే ఏమవుతుంది అనిసరంటే దేవుడి యొక్క ఏర్పాటు స్థితిలో అక్షయ దేహపు స్వభావము సంఘములో మనము పరిశుద్ధాత్మ తండ్రి గారి చేత అనుభవపూర్వకముగా నేర్చుకునేటప్పుడు ఒక కాలము పరిపూర్ణమైనప్పుడు ఖచ్చితంగా ఈ దేహము చనిపోయిన తర్వాత ప్రభు మధ్యాకాశంలోనికి వచ్చినప్పుడు ఎలాగ మార్చబడుతుందంటే అక్షయమగు దేహముగా మార్చబడాలి. అక్షయమగు దేహముగా మార్చబడాలి అనిసనంటే దేవుని యొక్క మాటకు మనము లోబడాలి, విధేయత చూపించాలి. కందికి మాటను నేను జ్ఞాపకం చేస్తున్నానని అంటే ఎటువంటి శరీరములకైనా సరే ఆయన రూపమునిచ్చేవాడు, ఎటువంటి శరీరముకైనా సరే ఆనందకరమైన, ఆహ్లాదకరమైన, ఆరోగ్యకరమైన దేహముగా యేసుక్రీస్తు ప్రభు మార్చగలిగే సమర్థత కలిగిన వాడు. నయమాను విషయంలో కుష్ఠరోగము వచ్చింది. కుష్ఠరోగాన్ని పోగొట్టి యేసుక్రీస్తు ప్రభు పసిపిల్లని యొక్క దేహము వలె మార్చాడు. కుంటివారికి, అంగవైకల్యం కలిగిన వారి యొక్క శరీరాన్ని కూడా బాగు చేసిన యేసుక్రీస్తు ప్రభు మన అంతరంగంలో ఉన్న అనారోగ్య సంబంధమైన పాపమును తీసివేయటానికి యేసుక్రీస్తు ప్రభు మన దగ్గరికి వచ్చాడు. అందుకనే ప్రభు అన్నాడు, నేను అనారోగ్యవంతుల కొరకే వచ్చాను కానీ ఆరోగ్యవంతుల కొరకు రాలేదు. అనగా బలహీనమైన ఈ ఘటము, శక్తిహీనత కలిగిన ఈ ఘటము, ఘనహీనత కలిగిన ఈ శరీరము, క్షయకరమైన ఈ శరీరము, శాశ్వతంగా జీవించుకోలేని, నిలుపుకోలేని ఈ శరీరము ఎవరిని పోషించగలగాలి, ఎవరిని నిలుపుకోవాలని అంటే అక్షయ దేహముగా మార్చగలిగే దేవుని యొక్క ఆత్మను ఈ శరీరము సంఘములో ఉండి పోషించుకోవాలి. లోకములో ఉండి పోషించుకోలేం. సంఘములో ఉండి దేవుని శక్తి ద్వారా ఈ శరీరములో దైవ సంబంధమైన దేవుని యొక్క ఆత్మ వరములను, ఆత్మ ఫలములను మనం పోషించుకునేటప్పుడు దైవచిత్తమైన పిలుపు వచ్చినప్పుడు, దైవచిత్తమైన స్థితిని బట్టి ప్రభు మధ్యాకాశంలోనికి వచ్చినప్పుడు ఏమవుతామని అంటే అక్షయమగు శరీరముగా మనం మార్చబడతాం. ఎందుకు ఈ మాటను మనం గ్రహించుకోవాలని అంటే ప్రభువు చెప్పిన మాట ప్రకారం మనం చూస్తే గనక
కీర్తనల గ్రంథము 21వ కీర్తన 21వ కీర్తన 2వ వచనాన్ని చూస్తే గనక, అతని మనోభిష్టానము నీవు సఫలము చేసి ఉన్నావు, అతని పెదవుల నుండి వచ్చిన ప్రార్థన నీవు మానక అంగీకరించి ఉన్నావు. అతని మనోభిష్టమును నీవు సఫలము చేసి ఉన్నావు, అతని పెదవుల నుండి వచ్చిన ప్రార్థన నీవు మానక అంగీకరించి ఉన్నావు. ఎందుకు ఈ మాటను మనం జ్ఞాపకం చేసుకోవాలని అంటే, లాజరు గారు చనిపోయినప్పుడు యేసుక్రీస్తు ప్రభు మగ్దలేనే మరియ గారికి, మార్తమ్మ గారికి, అక్కడున్న జన సమూహము మధ్య ప్రభువు ఒక మాట చెప్తాడు, నేనే పునరుద్ధానపు జీవమును, నేను తప్ప వేరొక పునరుద్ధానపు జీవం అనేది ఈ సృష్టిలోనే లేదు అని చెప్పి చనిపోయిన లాజరు గారిని 4వ దినమున ఆయన బ్రతికించినట్లుగా మనం చూడగలుగుతాం. బ్రతికించగలిగే దేవుడు, మరణాన్ని జయించగలిగే దేవుడు, ఆయన మీదకి మరణం వచ్చినప్పుడు ఆ మరణము ఆయన మీద అధికారము చేయలేకపోయింది. పాపము చేసిన వారి మీద మరణము అధికారం చేస్తుంది, కానీ ఆయన అతి పరిశుద్ధుడైన దేవుడు కాబట్టి ఆ మరణము యేసుక్రీస్తు ప్రభువుని రాజ్యము చేయలేకపోయింది, ఆయన మీద అధికారం చేయలేకపోయింది. మరణము యేసుక్రీస్తు ప్రభువుని మరణం యొక్క వశములో ఉంచుకోలేకపోయింది. యోనా కడుపులో నుంచి ఎలాగైతే 3వ దినమున యోనా గారు చేప కడుపులో నుంచి త్రిమింగలం యొక్క కడుపులో నుంచి ఎలాగైతే బయటికి వచ్చేసారో, యేసుక్రీస్తు ప్రభువుని కూడా సమాధి ఉంచుకోలేకపోయింది. కాబట్టి ఆ సమాధి యొక్క ద్వారములు పునరుద్ధానపు ప్రభావముతో ఏమైనాయి అంటే తెరవబడి ఆయన అక్షయముకు దేహముగా భూమి మీదకి మరలా వచ్చినట్లుగా బైబిల్ గ్రంథములో ఎన్నో రుజువులతో ప్రభు తను తాను రుజువుపరుచుకున్నాడు. ఎందుకు ఈ మాటలు మనం జ్ఞాపకం చేసుకోవాలని అంటే, పునరుద్ధానపు బలము, పునరుద్ధానపు ప్రభావము, పునరుద్ధానపు శక్తి, పునరుద్ధానపు యొక్క జ్ఞానము, పునరుద్ధానపు యొక్క స్థితి అంతా కూడా మనము యేసుక్రీస్తు ప్రభు యొక్క శిరస్సైన సంఘములో, అనగా బైబిల్ మిషన్ యొక్క సంఘములో మనం సంపాదించుకోవలసిన వారమై ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభు యొక్క పాదాల దగ్గర మగ్దలేని మరియమ్మ గారు ఎలాగైతే ఆయన పాద సన్నిధిని విడిచిపెట్టలేదో, బైబిల్ మిషన్ విశ్వాసులమైన మనము దేవుని యొక్క సన్నిధిని విడిచిపెట్టని పక్షములో యేసుక్రీస్తు ప్రభు తన పునరుద్ధానపు ప్రత్యక్షతను ఎలాగైతే మగ్దలేని మరియ గారికి ఇచ్చారో, ఒక రోజు సంఘమైన మనకు కూడా ప్రభు యొక్క పరలోకపు శక్తిని బట్టి, ప్రభు యొక్క తలంపును బట్టి, ప్రభు యొక్క స్థితిని బట్టి, ప్రభు యొక్క దయని బట్టి, ప్రభు యొక్క కనికరాన్ని బట్టి, ప్రభు యొక్క కృప మహోదయాన్ని బట్టి సంఘానికి కూడా ఆయన పునరుద్ధానపు ప్రత్యక్షతను అందించి, ఆ ప్రత్యక్షతను బట్టి ప్రభు ఆరోహణమైనట్లు ఆరోహణ శక్తిని కూడా ప్రభు మనకు అందించి మధ్యాకాశంలోనికి తీసుకుని వెళ్ళగలడు. అందుకనే ప్రభు చెప్తున్న మాటను జాగ్రత్తగా మనం గమనించగలిగితే గనుక, క్షయమైనదిగా వెత్తబడి అక్షణమైనదిగా లేపబడను, ఘనహీనమైనదిగా వెత్తబడి మహిమ కలిగినదిగా లేపబడను, బలహీనమైనదిగా వెత్తబడి బలమైనదిగా వెత్తబడను, ప్రకృతి సంబంధమైనదిగా వెత్తబడి ఆత్మ సంబంధమైనదిగా లేపబడెను. చూడండి, ఆత్మ సంబంధమైన స్థితి లేపేదే గాని పడగొట్టేది కాదు. ప్రకృతి సంబంధమైన స్థితి పడగొట్టేది, పడద్రోసేది, నిలవనివ్వనిది. కానీ దైవ సంబంధమైన స్థితి, దైవ సంబంధమైన కార్యము, ప్రభు యొక్క అంగీకార స్థితిలో అది మనల్ని నిలబెట్టేదే గాని పడగొట్టేది కాదు. యేసుక్రీస్తు ప్రభువుని లోకమంతా, దెయ్యములంతా, పాపస్థితి అంతా, మంచి నైజ బుద్ధి అంతా, దురిత నైజపు వేరంతా, కోపమంతా, క్రోధమంతా, పాప ఫలితమంతా అన్నీ కలిపి, అందరూ కలిపి యేసుక్రీస్తు ప్రభువుని సమాధిలో పెట్టేశారని అనుకున్నారు. కానీ
వారు పెట్టగలిగారు కానీ అది కూడా ప్రభు వారికి అవకాశం ఇచ్చాడు కాబట్టి, అనుమతి ఇచ్చాడు కాబట్టి వారు పెట్టగలిగారు. కానీ ఆపు చేయగలిగారా? లేపగలిగిన దేవుణ్ణి, లేవగలిగే దేవుణ్ణి లేపకుండా ఆపు చేయగలిగారా? ఆపు చేయలేకపోయారు. ఎందుకు ఆపు చేయలేకపోయారంటే పునరుద్ధానపు ప్రభావమును, పునరుద్ధానపు ప్రత్యక్షతను, పునరుద్ధానపు దేహమును, అది దైవ చిత్తము కాబట్టి ఏ మనుషుడు కూడా ఎటువంటి వారైనా సరే ఆపు చేయలేరు. దేవుని దీవెనను ఆపు చేయలేరు దేవుని దగ్గర మనం ఉండగలిగితే గనక. కానీ తనిగారి చేత, అయ్యగారి చేత, దైవజనులు దేవదాసయ్య గారి చేత ప్రభువు రాయించారు, పాపము పరమాత్ముని మరుగు చేసెను. పాప ఫలితము ఉండిపోతుంది కాబట్టి అక్షయమగు దేహమును, అక్షయమగు స్వభావమును, అక్షయమగు దైవస్థితిని మనిషి సంపాదించుకోలేకపోతున్నాడు, మనిషి నిలబెట్టుకోలేకపోతున్నాడు, మనిషి పోషించుకోలేకపోతున్నాడు అని ప్రభు వీటినన్నింటినీ జయించాడు. ఎందుకు జయించాడంటే మనల్ని కూడా జయించేవారిగా ఉంచటానికి, మనల్ని కూడా జయించే వరుసలో నిలవబెట్టడానికి యేసుక్రీస్తు ప్రభు తాను తన పునరుద్ధాన ప్రత్యక్షతను ఎలాగైతే ఆనాటి కాలంలో కొందరికి ప్రత్యక్షతను అందించాడు, మనకు కూడా దేవుడు తన ప్రత్యక్షతను సన్నిధి సారమును బట్టి, పరలోకపు భక్తిని బట్టి, పరలోకముకు పనికొచ్చు విశ్వాసతను బట్టి ఈ సంఘములో మనం నేర్చుకున్నట్లయితే కనుక ప్రభు మనల్ని కూడా మహిమ శరీరదారులుగా ప్రభు మలచగలడు. కానీ మహిమ శరీర స్థితిని మరుగు చేసుకుంటుంది ఎవరనిసరంటే మట్టిలో ఉన్న ఈ మట్టి మనిషి, మట్టి మీద ఆశ పెట్టుకునే మనిషి, మట్టి మీద ఉన్న స్థితిని ఆశించి మహిమ స్థితిని కోరుకోలేని మట్టి మనిషి మహిమదారుని స్థితిని సంపాదించుకోలేకపోతున్నాడు. అని దేవుని యొక్క కృప, దేవుని యొక్క కనికరము, దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క ప్రసన్నత మనల్ని ఎప్పుడు కూడా మహిమస్థితిలోనే ఉంచాలని. ఎందుకనే ప్రభు అన్నాడు కదా, నేనుండు స్థలములో మీరును ఉండులాగున. ప్రభు ఎక్కడున్నాడో మనల్ని అక్కడ ఉంచడానికి ఇష్టపడేవాడు. కానీ మనం దేవుణ్ణి విడిచిపెట్టి క్షయమైన వాటి కోసం, భౌతికమైన వారి కోసం, తాత్కాలికమైన వాటి కోసం, కాలము లేని వాటి కోసం అక్షయమగు దేవుణ్ణి, అక్షయముగా మార్చగలిగే దేవుణ్ణి విడిచిపెట్టి విచ్చలవిడి స్థితిలో దేవుని యొక్క స్థితిని పాడు చేసుకుంటున్నాం. ఎందుకు ఈ మాటను మనం జ్ఞాపకం చేసుకోవాలంటే ఈస్టర్ పండుగ పునరుద్ధానపు ప్రత్యక్షత ఎన్నడూ చూడని ఒక మహామహిమ కలిగిన మహిమోపకారమైన స్థితిలో దేవుడు మనకు ప్రత్యక్షతను అందించే గొప్ప దేవుడు అయి ఉన్నాడు. ఈ ప్రత్యక్షతలను అందుకునే స్థితి ప్రభు మనకి, మన ఆత్మీయ జీవితానికి నిండుగా శుభకరముగా ఆనందకరంగా ప్రభు అందించి ప్రభు మహిమ పొందును గాక. ఆమేన్. సర్వకృపానిధి, దయగలిగిన తండ్రి, కృప కలిగిన తండ్రి, మహిమ కలిగిన తండ్రి, మహాత్యం కలిగిన తండ్రి, అద్భుతాలు చేసే తండ్రి, ఆశ్చర్యకార్యాలు జరిగించే తండ్రి, నీ ఘనమైన నామమునకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు, ప్రణతులు. నాయన కొద్ది వారమయ్యా నీ మహిమ పొదుగులో మమ్మల్ని నాయన పొదుక్కోవడానికి నీ కృపను మాకు అందించుము. నీ పునరుద్ధానపు స్వరూపమును సంపాదించుకొని స్వభావమును మాకు నేర్పించుము. నైజ బుద్ధిని కాక బుద్ధి కలిగిన కన్యకలు నీ సిద్ధిని సంపాదించుకున్నట్లు, నీ సిద్ధిని, నీకు అంగీకారముకు సిద్ధిని వెలిగించుకున్నట్లు పునరుద్ధానపు వెలుగుతో, పునరుద్ధానపు తేజస్సుతో, పునరుద్ధానపు ప్రభావముతో, పునరుద్ధానపు నీ ముఖకాంతి సన్నిధి కాంతితో నాయన మమ్ములను, మా ఆత్మీయ జీవితాలను, మా బ్రతుకులను, మా విశ్వాసాన్ని మీరు వెలిగించి మీరు మహిమను, ఘనతను, కీర్తిని, ప్రభావములను పొందుమని మహిమనాథులను, శ్రేష్ఠ పాలకుడు, ఏకరక్షకుడు యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.
త్రిత్వ దేవుని దీవెన, ఆశీర్వాదములు, శుభములు, జయములు, ధన్యతలు, మేలులు, ప్రభు ఉపకారాలు, ప్రభు ముఖకాంతి, సన్నిధి కాంతి, ప్రకాశిత వాత్సల్యత, పునరుద్ధానపు ప్రత్యక్షత, ప్రభావ అనుభవాలు ప్రభు మనెల్లరికీ మెండుగా నిండుగా అందించి ప్రభు మహిమ పొందును గాక. ఆమేన్. అందరికీ మరణాత. ప్రకటన, బయలుపరచిన ప్రకటన, యేసయ్య ప్రకటన, దాసయ్య ప్రకటన, పరలోక ప్రకటన, పరిశుద్ధ ప్రకటన, యేసయ్య ప్రకటన, దాసయ్య ప్రకటన, పరలోక ప్రకటన, పరిశుద్ధ ప్రకటన. ప్రకటన, బైబిలు ప్రకటన, బయలుపరచిన ప్రకటన, విమలాత్మ ప్రకటన, విజయాత్మ ప్రకటన, విశ్వాసికి ప్రకటన, విజ్ఞాపన ప్రకటన, విమలాత్మ ప్రకటన, విజయాత్మ ప్రకటన, విశ్వాసికి ప్రకటన, విజ్ఞాపన ప్రకటన. ప్రకటన, బైబిలు ప్రకటన, బయలుపరచిన ప్రకటన.